ఓకే, లూకాస్ వార్త మీద క్విజ్ అందరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారని మేము అనుకుంటున్నాము. అంతే అడ్డంగా తలకాయలు ఊపి అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చెప్తారు, బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారులే. సరే, ఈజీగానే ఉంటుంది అనుకుంటున్నాము. చదివిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది, చదవని వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. సరే, స్టార్ట్ చేసుకుందాం. టీమ్ ఏలో 12 మెంబర్స్, టీమ్ బిలో 12 మెంబర్స్ సరిపోయారు కాబట్టి మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ టీమ్ ఏకి క్వశ్చన్. వీళ్ళు ఏ టీము, మీరు బి టీము. ఏ టీమ్. ఓకే, ఆన్సర్ వచ్చింది కదా అని పక్కన వాళ్ళ టీమ్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే మళ్ళీ మీకే పాయింట్స్ పోతాయి. సరేనా? కొంచెం జాగ్రత్తగా ఎవరి టీంని క్వశ్చన్ అడుగుతున్నామో చూసుకొని ఆన్సర్ చేయండి. ఫస్ట్ వీళ్ళు ఏ టీం వాళ్ళ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఎవరు పుట్టినందున అనేకులు సంతోషింతురు అని దూత చెప్పింది. ఒక ఆన్సర్ డిసైడ్ అవ్వండి. ఏస్ అన్నారు. ఏస్ రాంగ్ ఆన్సర్. కాదు, ఫస్ట్ యేసు అని అరిచారు వాళ్ళు. ఆ తర్వాత ఒకసారి ఆలోచించుకోండి అంటే యోహానికి వచ్చారు కదా. ఒక్క ఆన్సరే ఫస్ట్. మీరు ఏ ఆన్సర్ అయితే గట్టిగా చెప్తారో అదే ఆన్సర్ మేము కన్సిడర్ చేస్తాము. చాలా మంది చెప్పారు, మీరు మిస్టేక్ అయిపోయేది. ఓకే 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 సరే, ఇస్తున్నాము. ఎవరు? యోహాను. యోహాను, యేసు కాదు, యోహాను. నెక్స్ట్ క్వశ్చన్ టీమ్ బికి. ఏ దూత వచ్చి జకర్యాతో మాట్లాడింది? ఓకే, గబ్రియేలు కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ టీం. ఏ టీం చెప్పండి. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అని ఎవరు చెప్పారు? ఓకే, కరెక్ట్ ఆన్సర్, మరియా. గట్టిగా చెప్పాలి. టీం బి వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటున్నారు. సరే, క్వశ్చన్ టు టీమ్ బి. సర్వోన్నతుని కుమారుడు అని ఎవరు పిలువబడతారు? సర్వోన్నతుని ప్రవక్త అని ఎవరు పిలువబడతారు? రెండు క్వశ్చన్లు ఉన్నాయి దీంట్లో. సర్వోన్నతుడి కుమారుడు ఎవరు? సర్వోన్నతుని ప్రవక్త. ఓకే, కరెక్ట్ ఆన్సర్. సర్వోన్నతుని కుమారుడు యేసు, సర్వోన్నతుని ప్రవక్త యోహాను. ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు టీమ్ ఏ ఆలోచిస్తే వచ్చేసిద్ది ఆన్సర్, మరి అంత కష్టంగా ఏం రాయలేదు మేము. క్వశ్చన్ టు టీమ్ ఏ. యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నా వెనుక వచ్చేవాడు దేనితో బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు? పరిశుద్ధాత్మతోను అగ్నితోను. ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు టీమ్ బికి క్వశ్చన్. అందరు ఇప్పుడు అంతా కరెక్ట్గా అందరికీ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసేసారు, అన్నిటికీ పాయింట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నుండి జాగ్రత్తగా ఆడండి. టీమ్ బికి. యేసుని ప్రతిష్ఠించుటకు ఆయన తల్లిదండ్రులు యేసుని ఎక్కడికి తీసుకొని వచ్చారు? ఓకే, యెరూషలేం దేవాలయంలోని. కరెక్ట్. టీమ్ ఏ. యేసు 8వ ఏట యెరూషలేములో ఆయన తల్లిదండ్రులకు కనబడలేదు. కరెక్ట్ ఆన్సర్, 12వ సంవత్సరం. క్వశ్చన్ టు టీమ్ బి. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి, ఇది ఎవరి ప్రవచనం? ఎవరి ప్రవచనం? క్వశ్చన్ సరిగ్గా వినండి. యెషయా ప్రవచనం. ఓకే, యెషయా ప్రవచనం. ఎవరి గురించి చెప్పబడింది? ఇది యోహాను గురించి చెప్పబడింది. అది కాదు క్వశ్చన్ అడిగింది మనం. క్వశ్చన్ యెషయా ప్రవచనం ఇది. ఓకే, చెప్పాలి. క్వశ్చన్ టు టీమ్ ఏ. అరణ్యంలో యేసు అపవాది చేత ఎన్నిసార్లు శోధింపబడ్డాడు? 3 సార్లు. కరెక్ట్. క్వశ్చన్ టు టీమ్ బి. యేసు తన శిష్యుల్లో 12 మందిని ఏర్పరిచి వారికి ఏమని పేరు పెట్టాడు? ఓకే, కరెక్ట్ ఆన్సర్, అపోస్తలులు. క్వశ్చన్ టు టీమ్ ఏ. దేవుని రాజ్యం ఏ గింజతో పోల్చబడింది? ఆవగింజ. ఓకే,
ఈజీగా ఉన్నాయి కదా మీకు. మీకు ఇంకా కష్టంగా రాయాలి కొంచెం ఇంకా కొంచెం కష్టమైన క్వశ్చన్స్ వస్తాయిలేండి. వస్తాయి. క్వశ్చన్ టు టీమ్ బి. ప్రవక్తలను చంపుచు రాళ్లతో కొట్టుచున్నది ఏమిటి? ఆలోచించండి. ప్రవక్తలను చంపుచు రాళ్లతో కొట్టుచున్నది ఏమిటి? యెరూషలేం. కరెక్ట్. టీమ్ ఏ వాళ్ళకి. దూత మరియను ఏమని పిలిచింది? దయాప్రాప్తురాల. ఓకే. టీమ్ బి వాళ్ళకి క్వశ్చన్ జాగ్రత్త వినండి. ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని యేసును అడిగినది ఎవరు? శిష్యుల పేర్లు ఉన్నాయి బైబిల్లో. ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని యేసును అడిగినది ఎవరు? ఓకే, వచ్చింది టఫ్ క్వశ్చన్. శిష్యులు కరెక్టే, కాకపోతే వాళ్ళ పేర్లు ఉన్నాయన్నమాట. సరే, క్లూ ఇద్దాం. ఇద్దరు శిష్యులు, ఇద్దరు ఒకే ఫ్యామిలీ. అయిపోయింది. ఓకే, సరే ఇద్దాం. టీమ్ బి. సరే, మీకు కూడా ఒక క్లూ ఇస్తాలేండి మీకు రానప్పుడు. క్వశ్చన్ టు టీమ్ ఏ. ప్రజా సంఖ్యలో రాయబడుటకు యోసేపు మరియా ఏ ఊరు నుండి ఏ ఊరికి వెళ్ళారు? నజరేతు నుండి ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేమ్. కరెక్ట్. యెరూషలేం కాదు, బెత్లెహేమ్. నజరేతు నుండి బెత్లెహేమ్కి వెళ్ళారు. కరెక్ట్. టీమ్ ఏ వాళ్ళకే పాయింట్. సరే, క్వశ్చన్ టు టీమ్ బి. ఈజీ క్వశ్చన్. భేద విధవరాలు ఎంత కానుక వేసింది? ఓకే, 2 కాసులు. కరెక్ట్ ఆన్సర్. టీమ్ ఏ వాళ్ళకి. నా నామము నిమిత్తము మీరు ఎవరి చేత ద్వేషింపబడుదురు? మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా. నా నామము నిమిత్తము మీరు ఎవరి చేత ద్వేషింపబడుదురు? యేసు ప్రభు చెప్తాడు ఇది మాట. చెప్తారు. కాదు, క్లూ ఇవ్వాలా? అన్యజనులు మాత్రమే కాదు. ఎక్కడ వచ్చింది ఆన్సర్? మనుషులందరి చేత. ఓకే, అన్యజనులు మాత్రమే కాదు, అందరు ద్వేషిస్తారంట మనల్ని. ఏం చేద్దాం? సరే, టీమ్ బికి క్వశ్చన్. టీమ్ బి వాళ్ళకి. యేసును ఎవరిని పట్టుకోవడానికి వచ్చారు అని అధిపతులతో అన్నారు? బందిపోటు దొంగను. ఓకే, కరెక్ట్ ఆన్సర్. టీమ్ ఏ వాళ్ళకి. యేసు ప్రభు సిలువను ఎవరు మోసారు? ఓకే, కురేనీయుడైన సీమను. అస్సలు అట్లే ఫ్లాష్ లైట్నింగ్ స్పీడ్తో వచ్చింది ఆన్సర్. టీమ్ బి వాళ్ళకి. యేసు సిలువలో పలికిన మొదటి మాట ఏమిటి? అందరు చెప్పారు. తండ్రి, వీరు ఏం చేయించినారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి. ఓకే. టీమ్ ఏ వాళ్ళకి. యేసు దేహమును సమాధిలో ఉంచినది ఎవరు? ఓకే, అరిమత్తయి యోసేపు. టీమ్ బి వాళ్ళకి. ధనవంతుడు లాజరు ఉపమానంలో ధనవంతుడు ఏ రంగు వస్త్రాలు ధరించుకున్నాడు? ఓకే, ఊదా రంగు. సరే, నెక్స్ట్ క్వశ్చన్. టీమ్ ఏకి కదా. ధనవంతుడు లాజరు ఉపమానంలో ధనవంతునికి ఎంతమంది సోదరులు ఉన్నారు?
ఓకే, 5 కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ టు టీమ్ బి. పరిసయుడు వారానికి ఎన్ని మార్లు ఉపవాసం ఉంటున్నానని ప్రార్థన చేశాడు? ఓకే, కరెక్ట్ ఆన్సర్, 2 సార్లు. టీమ్ ఏ వాళ్ళకి ఈజీ క్వశ్చన్. జక్కయ్య వృత్తి ఏమిటి? ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ సుంకపు గుత్తదారుడు. జకరియా భార్య అయిన ఎలిజబెత్ ఎవరి కుమార్తెలలో ఒకతే? ఓకే, కరెక్ట్ ఆన్సర్, అహరోను కుమార్తెల్లో ఒకతే. ఇప్పటి వరకు మీరు పార్టిసిపేట్ చేశారు కదా, స్కోర్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈసారి కొంచెం యాక్టివ్గా చెప్తే ఇక్కడ బ్యాలెన్స్ చేస్తాం. ఆల్మోస్ట్ 2 గ్రూపుల వాళ్ళు చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు, బాగా ఆన్సర్ చేశారు. ఎవరు క్వశ్చన్ పాస్ ఆన్ చేయలేదు, మరి క్వశ్చన్ తప్పు చెప్పలేదు. ఇద్దరికి 12 మార్క్స్ వచ్చినాయి. ఏ గ్రూప్ గాట్ 12 మార్క్స్, బి గ్రూప్ ఆల్సో 12 మార్క్స్. కాబట్టి ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. ఇప్పుడు పెంచుకోవాలి, మీరు కొంచెం క్వశ్చన్స్ హార్డ్గా ఇవ్వాలి. ఏవో మరి వస్తాయి అనుకుంటున్నాం, అందరేమో ఆన్సర్లు చెప్పేస్తున్నారు ప్రతి దానికి. ఇప్పుడు ఎవరిది క్వశ్చన్? ఇప్పుడు టీమ్ టీమ్ ఏ ఏ వాళ్ళకి క్వశ్చన్. టీమ్ ఏ వాళ్ళకి. సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని ఎవరు ఆజ్ఞాపించారు? కైసర్ ఔగస్తు, కరెక్ట్. సరే, టీమ్ బి వాళ్ళకి. నీ హృదయములో ఒక ఖడ్గము దూసుకొని పోవునని మరియతో చెప్పినది ఎవరు? సుమియోను. టీమ్ ఏ వాళ్ళకి క్వశ్చన్. ఏలియా దినములలో ఎంతకాలం కరువు వచ్చింది? కరెక్ట్, 3 సంవత్సరాలు 6 నెలలు. బి వాళ్ళది కదా ఇప్పుడు క్వశ్చన్. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ఏమై ఉన్నాడు? మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ఏమై ఉన్నాడు? ఎస్, కరెక్ట్ ఆన్సర్, యజమానుడు. ప్రభు కాదు, యజమానుడు. ఏ వాళ్ళు? ఇప్పుడు ఏ వాళ్ళకి పాస్ అయింది, ఏ వాళ్ళు ఆన్సర్ చేశారు, మళ్ళీ ఏ వాళ్ళకి ఏ question. వాళ్ళకి. రూపాంతరము చెందిన కొండ మీద ఆ మేఘములో నుండి ఏమని శబ్దము పుట్టెను? అది పావురం వచ్చినప్పుడు, పావురం వలె పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు. అది అయిపోయింది. బి వాళ్ళు చెప్పండి. క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. రూపాంతరము చెందిన కొండ మీద ఆ మేఘములో నుండి ఏమని శబ్దము పుట్టెను? సగం చెప్పారు ఆన్సర్. ఆడియన్స్ ఎవరు ఉన్నారా? రూపాంతరము చెందిన కొండ మీద ఆ మేఘంలో నుండి ఏమని శబ్దం పుట్టింది? ఈయన నా ప్రియ కుమారుడు కాదు ఇక్కడ చెప్పింది. కుమారుడు అని ఉంటుంది, కరెక్టే. ప్రియ కుమారుడు కాదు, ప్రియ కుమారుడు కాదు. ఇంకా అయిపోయింది, వదిలే. కాదు ఆన్సర్. ఓకే, ఆన్సర్ చెప్పు. ఈయన నేను ఏర్పరచుకున్న కుమారుడు, ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడి. ఇప్పుడు ఎవరిది? బి టీం వాళ్ళకి కదా. ఆ క్వశ్చన్ ఎవరికి రాలేదు పాయింట్స్ దీని వల్ల. హాఫ్లు ఉండవు. ఇప్పుడు బి టీం వాళ్ళకి క్వశ్చన్. విత్తువాని ఉపమానంలో ముండ్ల పొదలు దేనికి సాదృశ్యం? సరే, జీవన సంబంధమైన విచారములు, ధనభోగములు. ఓకే, ఏ వాళ్ళకి? ఏ వాళ్ళకి? జాగ్రత్త వినండి. నీవు విందు చేయనప్పుడు నీ స్నేహితులనైనను, సహోదరులైనను, బంధువులైనను, ధనవంతులైనను పిలువక ఎవరిని పిలవాలి?
చెప్పాను. ఓకే, బీదవారిని, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని పిలవాలి. ఓకే, కరెక్ట్ ఆన్సర్. టీం బి వాళ్ళకి ఇప్పుడు. ఓకే, జాగ్రత్త వినండి ఇది కూడా. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారునికి తన తండ్రి ఏమి ఇస్తాడు? ఓకే ఓకే, కరెక్ట్ ఆన్సర్. ప్రశస్త వస్త్రము, ఉంగరము, చెప్పులు. ఓకే, బాగా చెప్పారు. మీరు కూడా Next. బాగా చెప్పారు ఇది నాకు. టీం ఏ వాళ్ళకి. పరిశుద్ధాత్మను ఏమి చేస్తే క్షమాపణ ఉండదు? ఓకే సరే, దూషిస్తే, పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ ఉండదు. దుఃఖపరిస్తే కాదు, అందరు పరిశుద్ధాత్మను దుఃఖపరిచేదే మనం. ఓకే, టీం బి వాళ్ళకి. నడుము వంగిపోయి బలహీనపరచు దయ్యం పట్టిన స్త్రీ ఎన్ని ఏళ్ల నుండి బాధపడుతుంది? కరెక్ట్ ఆన్సర్, 18. టీం ఏ వాళ్ళకి. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులనీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రిని ఏమి అడిగితే ఆయన నిశ్చయముగా ఇస్తాడు? పరిశుద్ధాత్మని, కరెక్ట్ ఆన్సర్. టీం బి వాళ్ళకి. చతుర్థాధిపతి అయిన ఫిలిప్పు భార్య పేరు ఏమిటి? వెరీ గుడ్. హేరోదియా, కరెక్ట్ ఆన్సర్. టీం ఏ వాళ్ళు. శత్రువులుగా ఉండి యేసు వలన మిత్రులుగా మారినది ఎవరు? హేరోదు పిలాతు, కరెక్ట్ ఆన్సర్. టీం బి వాళ్ళు. బరబ్బా చేసిన నేరం ఏమిటి? ఆయన ఏం నేరం చేశాడు? బరబ్బా చేసిన నేరం యేసు ప్రభుకు బదులుగా. టీం ఏ వాళ్ళకి. సరే, నరహత్య కరెక్ట్. ఇంకోటి ఉంది. సరే, వెరీ గుడ్. వచ్చింది ఆన్సర్, వచ్చింది. నరహత్య, అల్లరి. బందిపోటు దొంగ అని అది వేరే సువార్తల్లో ఉండిద్ది అనుకుంటా. లూకా సువార్తలో నరహత్య అల్లరి. బందిపోటు దొంగ అయినా ఆయన చేసిన నేరము దొంగతనం అని చెప్పలేదు మీరు. దొంగతనం గురించి రాయబడలేదు లూకా సువార్తలో. నరహత్య, అల్లరి, దొంగ కన్నా ఎక్కువైనా. ఓకే, ఇప్పుడు టీం ఏ వాళ్ళకి కదా. సమాధి వద్దకు వెళ్ళిన స్త్రీలు అక్కడి సంగతులను ఎంతమంది శిష్యులకు తెలియజేశారు? అయిపోయింది. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. 11 మంది. 11 మందికి. టీం బికి క్వశ్చన్. టీం బికి వచ్చింది పాయింట్. ఇద్దరు కాదు, 11 మందికి చెప్పారనమాట. ఇప్పుడు మళ్ళీ టీం బి క్వశ్చన్. ఎంఐ గ్రామునకు వెళ్ళుచున్న ఇద్దరిలో ఒకని పేరు ఏమిటి? క్లేయోపా. ఓకే, క్లేయోపా. ఓకే, టీం ఏ వాళ్ళకి. ఏమన్నా స్కోర్ బోర్డులో డిఫరెన్సెస్ వచ్చినాయి ఆంటీ? అయ్యో, వీళ్ళు మిస్ అయితే వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు మిస్ అయితే వీళ్ళు చెప్తున్నారు. టీం ఏ వాళ్ళకి. 10 మంది కుష్ఠరోగుల్లో స్వస్థపరచబడి తిరిగి వచ్చిన ఒక్కడు ఎవరు? సమరయుడు, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు జాగ్రత్తగా చెప్పండి ఆన్సర్. టీం బి వాళ్ళకి. ఆలోచించుకొని ఆత్రపడకుండా. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు ఆ దినము ఎవరెవరి దినముల వలె ఉంటాయి అని యేసు చెప్పారు? వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. నోవాహు దినముల్లాగా, లోతు దినముల్లాగా ఉంటాయి. టీం ఏ వాళ్ళకి. దేవుని రాజ్యము నిమిత్తము కుటుంబమును విడిచిపెట్టిన వాడు ఏమి పొందుకుంటాడు? ఇంకోటి ఉంది. అయిపోయింది. టీం బి వాళ్ళకి. టీం బి. ఇహమందు చాలా రెట్లు, పరమందు నిత్య జీవం. వాళ్ళు చెప్పి వాళ్ళకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు బి వాళ్ళకి క్వశ్చన్. ఓకే, టీం బి వాళ్ళకి. ఎన్ని నెలలు ఎలిజబెత్
ఇతరుల కంట పడకుండెను. కరెక్ట్ ఆన్సర్, 5 నెలలు. టీం ఏ వాళ్ళకి ప్రవక్త్రి అయిన అన్నా గోత్రం ఏమిటి? ఆమె ఎవరి కుమార్తె? వావ్ వావ్, ఆషేర్ గోత్రి గారు పనుయేలు కుమార్తె. కరెక్ట్, బాగా చెప్పారు. టీం బి వాళ్ళకి యేసు ప్రభు కాలంలో ప్రధాన యాజకులుగా ఉన్నది ఎవరు? యేసు ప్రభు కాలంలో ప్రధాన యాజకులుగా ఉంది ఎవరు? టీం ఏ ఉత్సాహంగా ఉన్నారు, వచ్చినట్టున్న ఆన్సర్ వాళ్ళకి. టీం బి వాళ్ళు ప్రధాన యాజకులుగా ఉంది ఎవరు యేసు ప్రభు కాలంలో? 10. కరెక్ట్ ఆన్సర్, అన్నా కైప. ఓకే, టీం ఏ వాళ్ళకి ఇప్పుడు ఏ సరస్సు తీరమున ఉన్న దోణి ఎక్కి యేసు బోధిస్తాడు? గల్లియా తప్ప ఆన్సర్. టీం బి ఏ సరస్సు తీరమున ఉన్న దోణి ఎక్కి యేసు బోధిస్తాడు? గల్లియా తప్పు. గెన్నేసరేది కరెక్ట్. బి వాళ్ళకి పాయింట్. వాళ్ళకి పాయింట్ వచ్చింది. ఏ వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా చెప్పండి ఆన్సర్స్. క్వశ్చన్ టు బి టీమ్ అగైన్. సీమోను ఇంటిలో భోజన పంక్తిని కూర్చున్నప్పుడు దేవుడు 2 రుణస్థుల్ని కూర్చుని ఉపమానం చెప్తారు. ఆ 2 ఎంత అచ్చి ఉన్నారు? కరెక్ట్, 550. వెనకాల ఏముందో కూడా చెప్పాలి. 500 దేనారాలు, 50 దేనారములు. దివ్య గారు చెప్పారు. ఓకే, చెప్పారు ఇక్కడ చెప్పారు. ఓకే, క్వశ్చన్ టు ఏ టీమ్. నిస్సారమైన ఉప్పు దేనికి పనికిరాదు? భూమికి. ఇంకోటి ఉంది, తొక్కడానికే పనికి వచ్చిందని చెప్తారు. దేనికి పనికిరాదు? ఉప్పును ఒకదానికి వాడతారు బాగా. మీరు లీడింగ్లో ఉన్నారు కదా. ఇంకొకటి కొబ్బరి చెట్లకి వేస్తారు. ఎందుకు వేస్తారు? ఎరువు. ఆన్సర్ వచ్చి భూమికైనా ఎరువుకైనా పనికి రాదు. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు కష్టమైన క్వశ్చన్ అనమాట. చెప్తారులే, చూద్దాం. టీం బి వాళ్ళకి మీకే సరే సరే సరే. టీం బి వాళ్ళకి ఒక దేనారము రూపాయల్లో ఎంత? చెప్పేస్తున్నారు, మీకు అవసరం లేదు. ఓకే, ₹1. టీం ఏ వాళ్ళకి దొంగలింపని చిమ్మెట కొట్టనిది ఏమిటి? ధనం కరెక్టే. దాదాపు వచ్చారు. దొంగలింపని చిమ్మెట కొట్టనిది అదే ధనం. పర్లోక ధనం కాదు. టీం బి వాళ్ళకి. సరే, టీం బి వాళ్ళు చెప్పకపోతే మీకు ఇస్తాం. కరెక్ట్గా ఒక పదం ఉంటుంది, అది చెప్పాలి. పరలోక ధనం కేజీ అంటే. ఓకే, కరెక్ట్, వాళ్ళు చెప్పారు. అక్షయమైన ధనం. ఓకే, టీం బికి ఇప్పుడు క్వశ్చన్. ఓకే, ఇప్పుడు టీం బి వాళ్ళకి. మీరు కాపాడుతున్నారులే మీ టీంని కొంచెం. 10 వెండి నాణెములలో ఒకటి పోగొట్టుకొని దొరికినప్పుడు ఆమెకు సంతోషం కలుగుతుంది. ఈ సంతోషం దేంతో పోల్చబడింది? ఆలోచించండి బాగా మీరు కూడా. కరెక్టే. మారు మనస్సు పొందు ఒక పాపిని బట్టి కలుగు సంతోషంతో కంపేర్ చేశారనమాట. ఓకే, టీం ఏ వాళ్ళకి ఇప్పుడు సద్బోధకుడా అని పిలిచిన అధికారికి ఏమి కొదువుగా ఉంది అని యేసు చెప్పాడు. ఒక ఆయన వచ్చి యేసు ప్రభు దగ్గర సద్బోధకుడా అని పిలిచి మాట్లాడతాడు. ఆయనకి ఒకటి కొదువుగా ఉంది అని యేసు చెప్తాడు.
అవును, తన ఆస్తిని అంతా అమ్మి అప్పుడు సరే ఆస్తిని అంతా అమ్మి ఆయన వెంబడిస్తే ఏమి ఇస్తానంటాడు? ఆ, రమ్య చెప్పింది. కరెక్ట్, correct. పరలోక ధనం. ఓకే, టీమ్ బి వాళ్ళకి. ఓకే. రాజకుమారుడు తన దాసులను పిలిచి ఒక్కొక్కనికి ఎన్ని మీనాలు ఇచ్చాడు? రాంగ్ ఆన్సర్. ఓకే, టీమ్ ఏ. కాదు, తప్పు. ఓకే. ఒక్కొక్కళ్ళకి ఎన్ని మీనాలు ఇచ్చాడు? రాజకుమారుడు తన దాసులను పిలిచి ఒక్కొక్కనికి ఎన్ని మీనాలు ఇచ్చాడు? ఓకే, సరే, రాలేదు. ఇంకెవరికైనా వస్తుందా? లేదు. మేము రెఫరెన్స్ కూడా రాసుకున్నాము, కావాలంటే మీకు తర్వాత చెప్తాము. సరే, తీసి చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 19:13 ఒకసారి రిఫరెన్స్ చూద్దాం. మీరు తీయకూడదు, మేము తీస్తాం. ఆగండి, మీరంతా పార్టిసిపెంట్స్, మీరు తీయకూడదు. ఆగండి, మేము ఓపెన్ చేస్తున్నాం బైబిల్ తీసి. మీరు బైబిల్స్ క్లోజ్ చేయండి, మేము తీస్తాం. లూకాసు వార్త 19:13. మీరు బైబిల్ ఓపెన్ చేస్తే మీకు పాయింట్ తగ్గిస్తాం. ఇదిగో వినండి, ఏముందంటే లూకాసు వార్త 19:13 తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను 10 మందికి 10 మీనాలు ఇచ్చారు. అంటే ఒక్కొక్కరికి ఎంత ఇచ్చారు? ఒకటి. మరేం చెప్పారు? ఆ ఒక్కటి తీసుకొని ఒక ఆయన 10 సంపాదిస్తాడు, ఆ ఒక్కటి తీసుకొని ఒక ఆయన 5 సంపాదిస్తాడు, ఒక్కటి తీసుకొని ఆయన ఒకటే ఇచ్చేస్తాడు రిటర్న్. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఏంటి తప్పు చెప్పారు మీరు. 10 మందికి 10 మీనాలు ఇచ్చారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చినట్టు అనమాట. ఓకే, కొత్త విషయం నేర్చుకున్నారు అందరూ. ఎవరికి లేదు, వాళ్ళు 10-5 అన్నారు, మీరు 10-5 అన్నారు. ఓకే, ఇప్పుడు ఎవరు గెలిచారో టీచర్, స్కోర్ బోర్డ్ టీచర్ ఆంటీ వచ్చి చెప్తారు. స్కోర్ బోర్డ్ ఆంటీ వచ్చి చెప్తారు. రండి ఆంటీ. ఓకే, బాగా పార్టిసిపేట్ చేశారు, చాలా బాగా ఆన్సర్స్ చెప్పారు. అసలు ఇంకా కష్టంగా రాయాలన్నమాట మాకు అది అర్థమైంది. ఈసారి ఇంకా కష్టంగా ప్రిపేర్ చేస్తాం. వెరీ గుడ్, అందరికీ కంగ్రాచులేషన్స్. అందరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అయితే టీమ్ ఏ వాళ్ళకి 23 మార్క్స్ వచ్చాయి, టీమ్ బి వాళ్ళకి చెప్పాలా 27 వచ్చినాయి. ఓకే, ఇద్దరు బాగా చదివారు. సరే, అన్నిటికి మించి బిడ్డలు ఇద్దరు కూడా చాలా చక్కగా ప్రిపేర్ చేశారు. కొన్ని నేను కూడా ఆశ్చర్యపోయాను, అమ్మో ఇది నాకు కూడా తెలియదు అని చెప్పి బైబిల్ తిప్పాను, కానీ నాకు కూడా ఆన్సర్ దొరకలా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ. చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, అందరు చాలా బాగా చెప్పారు ఆన్సర్స్. మేము ఊహించలేదన్నమాట. మేము కష్టమైన అనుకున్నవి కూడా మీరు చాలా ఈజీగా చెప్పేశారు అనమాట. బాగా ప్రిపేర్ అయ్యారు, అంటే బాగా చదువుతున్నారు. చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. ఓకే, కంగ్రాచులేషన్స్ టు ఆల్.